హైదరాబాద్ సంధ్యా థియేటర్ ఘటనలో గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చారని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఇక్కడ అల్లు అర్జున్ ఒక్కడినే దోషిగా చేశారని, ఇది కరెక్ట్ కాదని అన్నారు. సినిమా అనేది టీం వర్క్ అని పవన్ అభిప్రాయపడ్డారు. ఆడబిడ్డ చనిపోయారన్న బాధ అల్లు అర్జున్లో కూడా ఉందని పవన్ అన్నారు. అయితే అల్లు అర్జున్ తరపున బాధితుల ఇళ్లకు ఎవరో ఒకరు వెళ్లి ఉంటే బాగుండేదని, అంత వివాదం అయి ఉండేది కాదన్నారు. ఈ విషయంలో ఎక్కడో మానవతా దృక్పథం లోపించిందని పవన్ పేర్కొన్నారు. బాధితుల ఇంటికి వెళ్లి పరామర్శించకపోవడం వల్ల ప్రజల్లో ఆగ్రహం వచ్చిందని చెప్పారు. అభిమాని చనిపోతే వెంటనే పరామర్శకు వెళ్లి ఉండాల్సిందని, అల్లు అర్జున్ కాకుండా కనీసం నిర్మాతలైనా వెళ్లి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. హీరో వస్తున్నారంటే అభిమానులు ఎగబడతారని, అల్లు అర్జున్ విషయంలో ముందు వెనక ఏం జరిగిందో తనకు తెలియదని చెప్పారు. ఈ విషయంలో సంధ్యా థియేటర్ సిబ్బంది అర్జున్కు ముందు చెప్పి ఉండాల్సిందని పవన్ వ్యాఖ్యానించారు. ఆయన వెళ్లి కూర్చున్నాక ఆయన ఘటన గురించి చెప్పి అర్జున్ను తీసుకెళ్లాల్సి ఉందని పవన్ పేర్కొన్నారు. ఒకవేళ అర్జున్కి చెప్పి ఉన్నా ఆ అరుపుల్లో అతనికి వినిపించలేదేమో అని అభిప్రాయపడ్డారు. ప్రమాద విషయం తెలిసినా అల్లు అర్జున్ అభివాదం చేస్తూ బయటకు వెళ్లారనే ఆరోపణలపై పవన్ స్పందించారు. అభిమానులకు అభివాదం చేయకపోతే ఆ నటుడికి పొగరు, బలుపు అని చర్చ పెడతారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదనే వివాదం చేశారనే ఆరోపణలపైన పవన్ కళ్యాణ్ స్పందించారు. రేవంత్ రెడ్డి అలా చేస్తారని తాను అనుకోవడం లేదని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి చాలా గొప్ప నాయకుడు, కింద నుంచి ఎదిగారని చెప్పారు. వైసీపీ విధానాల తరహాలో ఆయన వ్యవహరించడం లేదన్నారు. తెలంగాణలో పుష్పకు బెనిఫిట్ షోలు, టికెట్ల ధర పెంచుకునేందుకు అవకాశం ఇచ్చారని, అలాంటి సందర్భంలో రేవంత్ రెడ్డిని ఎలా తప్పుపడతామని పవన్ అన్నారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి స్పందించారని, కొన్నిసార్లు పరిస్థితులను బట్టి నిర్ణయాలు ఉంటాయని పవన్ చెప్పారు. సంధ్యా థియేటర్ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, అల్లు అర్జున్ వివాదంపై పవన్ చేసిన వ్యాఖ్యలేంటి? ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీడియాతో చిట్చాట్ చేయడం జరిగింది. ఇందులో కీలకమైనటువంటి అంశాలు ముఖ్యంగా తెలంగాణలో ఏదైతే సినిమాకు సంబంధించి అల్లు అర్జున్ సినిమా వ్యవహారం, సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన సంబంధించిన పరిణామాలు, జరిగిన చోటు చేసుకున్న వ్యవహారాలపై ఆచితూచి స్పందించడం జరిగింది. కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే పుష్ప థియేటర్ వద్ద ఘటన జరిగిందో ఆ ఘటన రోజు సినిమాని ఒక సాయం సంధ్యా వేళలో సినిమాను చూసేందుకు కుటుంబ సమయంతో వచ్చిన సమయంలో ఈ తొక్కిసలాట జరగడం ఘటన చాలా దురదృష్టకరమైన, దీన్ని తను చాలా వికారం వ్యక్తం చేస్తున్నానంటూనే ఈ ఏదైతే అల్లు అర్జున్ సంబంధించినటువంటి సిబ్బంది ఉన్నారో జరిగిన ఘటనను వెంటనే నేరుగా అల్లు అర్జున్ దృష్టికి జరిగిన పరిణామాలను తీసుకెళ్లాల్సి ఉందని, అయితే వాళ్ళు ఆ విధంగా తీసుకెళ్లారా లేదా అనే విషయం తనకు తెలియదంటూనే పోలీసులు కూడా ఈ విషయంలో పోలీసులు తీసుకున్నటువంటి చర్యను తాను తప్పుపట్టలేను, అలాగే అల్లు అర్జున్ మీదనే మొత్తం ఘటనకు జరిగిన అంశాలపై పూర్తిగా అతన్నే బాధ్యునిగా చేసి అతనిపైన విమర్శలు చేయడం సరికాదని, ఏదైతే ఘటన జరిగిందో దీనికి థియేటర్ యాజమాన్యంతో పాటు ఎవరైతే ఈ సినిమా బృందం ఉందో వాళ్ళంతా కలిసి సమిష్టిగా స్పందించాల్సిన అవసరం ఉంది. అయితే అది తక్షణం ఆ విధంగా స్పందించకపోవడం వల్ల వ్యవహారం కాస్త వివాదాస్పదంగా మారిందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానం చేయడం జరిగింది. ఏదైతే ఘటన జరిగిందో అదే రోజు చిత్ర యూనిట్ ఒక బృందంగా సమిష్టిగా ఆ బాధిత కుటుంబం వద్ద ఇంటికెళ్లి తాము మీ కుటుంబానికి అండగా ఉన్నాము, మీతో భరోసాగా ఉన్నాము అనేటువంటి ఒక నమ్మకాన్ని ఆ కుటుంబ సభ్యులు కలిగించి ఉంటుంటే ఈ విషయం ఇంత వివాదాస్పదం అయ్యేది కాదని, గోటితో పోయేదానికి గొడ్డల వరకు తెచ్చారని చెప్పి పవన్ కళ్యాణ్ ఈ అల్లు అర్జున్ వివాదంపై స్పందించడం జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా గొప్ప నాయకుడు, కింద నుంచి పైకి వచ్చారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తరహాలో, అలాగే ఇక్కడ వైసీపీ విధానాల తరహాలో అక్కడ ఆయన రేవంత్ రెడ్డి ఏమీ వ్యవహరించలేదని, అక్కడ బెనిఫిట్ షోలు అలాగే టికెట్ల ధర పెంపునప్పుడు అవకాశం ఇచ్చారు. అంత భారీ బడ్జెట్ లో సినిమా తీసినప్పుడు ధరలు పెంచే పరిస్థితిని కూడా అక్కడ కనిపించారు. సినిమా హీరోల పట్ల ప్రేమ, ఆదర అభిమానం చూసుకుంటారు. ఒకవేళ కనుక ఎక్కడైనా సరే హీరోలు బయటకు వచ్చి వాళ్ళు అభివాదం చేస్తున్నప్పుడు తిరిగా సినీ నటులు స్పందించకపోతే వాళ్ళ విషయంలో చాలా వరకు వాళ్ళు నొచ్చుకుంటారు. అలాగే అసలు పొగడ్తలు అంటే ఏ కళాకారుడికైనా పొగడ్త అనేది, అలాగే తాను సినిమా చూసిన తర్వాత ప్రజల నుంచి వచ్చే స్పందన, అసలు ఎన్ని కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించినా కూడా లేనటువంటి విలకెత్తలేనటువంటి ఒక సంతోషం తనకు ఉంటుంది. అయితే తాను తన 3వ సినిమా తర్వాత నుంచే తాను ప్రత్యక్షంగా సినిమా థియేటర్లకు వెళ్లి సినిమా చూడడం మానేశాను. ఎందుకంటే తన ద్వారా సినిమాకు వెళ్లడం ద్వారా తాను వెళ్ళినప్పుడు అనేక రకమైనటువంటి కళాకారు ఇటు ఆ సినిమా యూనిట్స్ తో పాటు అటువంటి అభిమానులకు కూడా వాళ్ళు స్వేచ్ఛగా సినిమా చూసే వాతావరణాన్ని తాను కొంతవరకు
వాళ్ళు ఆస్వాదించే దాన్ని దెబ్బతీసినట్టు అవుతుందని తన సినిమా థియేటర్లకు వెళ్ళడం మానేశాను. అయితే ఈ ఘటనలో పోలీసులను తాను తప్పట్లేను. అయితే ఈ ఘటనకు సంబంధించి ముందు ఏం జరిగింది, వెనక ఏం జరిగింది అనే విషయాలు తాను వ్యాఖ్యానం చేయలేను. కానీ అయితే భద్రత గురించి మాత్రం పోలీసులు కేవలం వచ్చిన కళాకారుల భద్రత గురించి ఆలోచిస్తారు తప్ప మిగతా వాటిలో ఉండరు. తాను కూడా ఎక్కడైనా సరే బయటికి వెళ్ళినప్పుడు తన పట్ల కూడా పోలీసులు చాలా ఇబ్బంది పడుతూనే భద్రతలో ఉంటారు. గతంలో చిరంజీవి కూడా సినిమా థియేటర్లకు వెళ్లి సినిమా చూడాల్సి వచ్చినప్పుడు ముసుగు వేసుకుని కూడా వెళ్ళేవారు. అలా వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే ఈ విషయంలో అల్లు అర్జున్ సిబ్బంది మాత్రం ముందుగా జరిగిన ఘటన గురించి చెప్పాల్సి ఉంది. అలా వెళ్ళి నా తర్వాత కూడా చెప్పకపోవడం వల్ల కొంతవరకు ఈ వివాదం జరిగినట్టుగా భావిస్తున్నాను. చట్టం అందరికీ సమానమే అని అల్లు అర్జున్ చెప్తూ ఉన్నా ఒక్కోసారి పరిస్థితి అదుపులోకి వచ్చే పరిస్థితి ఉండదు. అల్లు అర్జున్ తరఫున బాధితులు ఇళ్ళకెళ్ళి ఎవరో ఒకరు వెళ్లాల్సింది, కానీ సినిమా మొత్తం అంతా వెళ్ళుంటే ఇంత రప్చర్ అయ్యేది కాదని చెప్పి పవన్ కళ్యాణ్ అభిప్రాయపడడం జరిగింది. అయితే ఈ ఘటనలో రేవతి చనిపోవడం తను తీవ్రంగా కలిసివేస్తోందని చెప్పి అన్నారు. గోటుతో పోయేదాన్ని గొడ్ల వరకు తెచ్చారనే తన చేసినటువంటి వ్యాఖ్యలని తను ఈ విషయంలో చిత్ర యూనిట్ మొత్తం అంతా వెళ్లి భరోసా కల్పించి ఉంటే ఇంత వివాదాస్పదం అయ్యేది కాదు. కొన్ని సందర్భాల్లో బయటకు వచ్చిన తర్వాత హీరోలు అవివాదం చేయకపోతే ఆ నటుపై ప్రజల్లో వేరే భావన ఉంటుంది, పొగరు బొలుపు అని అంతా చర్చించుకుంటారు. ఈ ఘటన వల్ల తాను ఈ విధంగా చేయడం వల్లే జరిగిందనే భావన సరికాదు. ఒకవేళ కనుక ఆ కుటుంబం వద్దకు వెళ్లి అక్కడున్న బాధితుడికో ఆ కుటుంబానికో తాము భరోసా కల్పించే విధంగా చేసి ఉండుంటే బాగుండేది అని చెప్పి పవన్ కళ్యాణ్ పేర్కొనడం జరిగింది. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు చెప్పకపోవడం వల్లే రేవంత్ రెడ్డి ఆ విధంగా చేసి ఉంటారు అని ఏదైతే కొంత విమర్శలు జరుగుతున్నాయో దాన్ని పవన్ కళ్యాణ్ తోసిపుచ్చడం జరిగింది. రేవంత్ రెడ్డి వీటన్నిటికీ మించిన నాయకులని. ఎందుకంటే రేవంత్ రెడ్డి పుష్ప సినిమా బెనిఫిట్ షోకు టికెట్లు ధర పెంచారు. అలాగే రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఎలా తప్పు పట్టగలను కూడా పవన్ కళ్యాణ్ ఈ అల్లు అర్జున్ వివాదానికి సంబంధించి వ్యాఖ్యానం చేయడం జరిగింది. ఇదే సమయంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు అంశాలపై కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. గత 6 నెలల వైకాపా విధ్వంస పాలన నుంచి మహాకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 6 నెలల్లో పరిపాలన కొంతవరకు ప్రజలకు సంతృప్తికరంగానే ఉంది. ఇంకా అధికారులని పూర్తి స్థాయిలో భయపెట్టి అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా అధికారులను భయభ్రాంతులు గురి చేసేలా జగన్మోహన్ రెడ్డి పాలన సాగించారు. ఇప్పుడే అధికారులు ఆ భయం నుంచి కొంతవరకు బయటకు వచ్చేందుకు కొంత ప్రయత్నిస్తున్నప్పటికీ ఇంకా చాలా మందిలో ఆ భయం ఉందనేటువంటి భావన పవన్ కళ్యాణ్ వ్యక్తం చేశారు. కేవలం కార్యాలయాల్లో కూర్చొనో లేకపోతే సమీక్షలు చేయడం ద్వారానో ప్రజలకు మెరుగైన పాలన అందించలేము. క్షేత్రస్థాయిలో ప్రజల ముందుకు వెళ్లి వారి సాధక బాధకాలను కళ్ళారా చూసి వాళ్ళ స్థితిగతులను అర్థం చేసుకుని అక్కడికక్కడే పరిష్కారం చేసేటప్పుడే వాళ్ళకి మెరుగైన పరిపాలన అందించే అవకాశం ఉంటుంది. నేను గత 6 నెలల కాలంలో తాను గెలుపొందిన తర్వాత మంత్రిగా బాధ్యత స్వీకరించిన తర్వాత శాఖాపరమైన అంశాలు పరిపాలన అంశాలపై చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇక త్వరలోనే అన్ని జిల్లాల్లో ఒక షిఫ్ట్ క్యాంపు మాదిరిగానే తన అన్ని జిల్లాల్లో పర్యటించి శనివారం ఆదివారం మినహాయిస్తే మిగతా రోజుల్లో జిల్లాల పర్యటనకి వెళ్లి ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలను పరిష్కరించడం, అక్కడ ఉన్నటువంటి స్థితిగతులను ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితులను కూడా పూర్తిగా కూలంకుషంగా అవగాహన పెంచుకునేందుకు ప్రాధాన్యం ఇస్తాను. ఇది త్వరలోనే తన కార్యాచరణ జిల్లాల పర్యటన కార్యాచరణ కూడా ప్రారంభిస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ పేర్కొనడం జరిగింది. ఇది కేవలం పంచాయతీరాజ్ శాఖ మంత్రిగానే కాకుండా పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి అలాగే అటవీ శాఖకు సంబంధించిన అంశాలపై పూర్తి అవగాహన పెంచుకుంటూనే రాష్ట్రం పర్యాటకంగా అభివృద్ధి చెందేందుకు అలాగే ఇక్కడ ఉన్నటువంటి మానవ వనరులు ఎవరైతే ఉన్నారో వారికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు స్థానికంగా ఉన్నటువంటి అంశాలపై అవగాహన కూడా తన ఈ క్షేత్రస్థాయి పర్యటనలో తన జిల్లాల పర్యటనలు ఉపయోగపడతాయని చెప్పి తను భావిస్తున్నాను. దీనికి సంబంధించి త్వరలోనే కార్యాచరణ సిద్ధం చేస్తానని కూడా పవన్ కళ్యాణ్ పేర్కొనడం జరిగింది. అలాగే నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చిన ప్రకటన చేసిన విషయంపై కూడా మాట్లాడారు. తనతో ప్రయాణం చేసి పనిచేసిన వాళ్ళు గుర్తించాలి. నాగబాబు తనతో పాటు సమానంగా పనిచేశారు. వైసీపీ నేతలు చాలా వరకు నాగబాబుని తిట్టారు. నాగబాబు పార్టీ కోసం నిలబడ్డారు. ఇక్కడ కులం బంధుప్రీతి కాదు హనుమంతు అనేదే తాను చూస్తున్నాను. ఎంపీగా నాగబాబుని ప్రకటించి మళ్ళీ తప్పించారని, అలాగే ఈ విషయంలో నాగబాబు తనతో ప్రయాణం చేసిన నేపథ్యంలో ఆయన బ్యాక్గ్రౌండ్ లేకపోయినా అన్నయ్య తనకు సొంతంగా ఎదిగారు. ఇప్పుడు మా తరువాత తరం పిల్లలకి బ్యాక్గ్రౌండ్ ఉంది, కానీ నాగబాబు ఎమ్మెల్సీగా ఎంపికవుతారు, మంత్రి అనేది ఆ తర్వాత చర్చ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా వ్యాఖ్యానం చేయడం జరిగింది. ఇదే సమయంలో పేర్ని నాని, మాజీ మంత్రి పేర్ని నానికి సంబంధించి ఏదైతే బియ్యం వ్యవహారంలో జరిగిన కేసు నమోదైందో పేర్ని నాని తాలూకా భార్యపై కేసు నమోదైనా ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా ఉదారంగా ఉంటున్నారు. ఆడపడుచులపై వాళ్ళ తాలూకా అంశాలపై ఎక్కడ గతంలో చంద్రబాబు భార్యని పేర్ని నాని ఇతర వాళ్ళు తిట్టినప్పటికీ కూడా చంద్రబాబు ఈ కేసు విషయంలో కొంత ఉదారంగా వ్యవహరిస్తున్నారు. అయితే పేర్ని నాని జరిగిన కుంభకోణానికి ఏదైతే ₹1 దాన్ని కట్టడానికి బియ్యం మాయమైన వ్యవహారంలో కట్టడానికి ముందుకు వచ్చారంటే ఖచ్చితంగా నేరం జరిగినట్టే పేర్ని నాని కూడా తెలుసని, అయితే దీనికి నైతిక బాధ్యత వహిస్తూ పేర్ని నాని ఈ కేసుపై తాను
చట్ట ప్రకారంగా చర్యలకు తాను ముందుకు రావాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ పేర్కొనడం జరిగింది. వీటితో పాటు రాష్ట్రంలో గత 6 నెలల్లో ఇటు పర్యాటకంగానే కాకుండా గ్రామీణ నీటి సరఫరా విషయంలోనూ అలాగే పంచాయతీరాజ్ శాఖ పరంగా కూడా తాను పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్లి ఆ రంగాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ 2025 సంవత్సరపు తన మొదటి 6 నెలల లక్ష్యాన్ని కూడా ఈ సందర్భంగా చిట్చాట్లో పేర్కొనడం జరిగింది. ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్.